బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుమారు 9,000 కోట్లకు పైగా మోసం, మనీ లాండరింగ్ ఆరోపణలతో భారత్ లో వాంటెడ్ గా ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. పారిశ్రామికవేత్త రాజ్ షమాణితో 4 గంటల పాటు సాగిన ఒక పాడ్కాస్ట్ సంభాషణలో ఆయన తనపై ఉన్న కేసులు, వివాదాస్పద రీతిలో భారత్ విడిచి వెళ్లడం, చట్టపరమైన పోరాటాలు, కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పతనం, తనను దొంగ అని పిలవడం వంటి అంశాలపై స్పందించారు. మార్చి 2016 తర్వాత భారత్ కు వెళ్లనందుకు నన్ను పరారీలో ఉన్న వ్యక్తి అనొచ్చు, కానీ పారిపోలేదన్నారు. ముందే ఖరారైన పర్యటనలో భాగంగానే భారత్ నుంచి బయటకు వెళ్లినట్లు ఆయన స్పష్టం చేశారు. కాబట్టి మీరు నన్ను పరారీలో ఉన్న వ్యక్తి అని పిలవాలనుకుంటే పిలవండి, కానీ దొంగ అనే మాటను కామెంట్ చేయొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 9,000 కోట్లకు పైగా మోసం, మనీ లాండరింగ్ ఆరోపణలతో భారత్ లో వాంటెడ్ గా ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి వార్తల్లోకి ఎక్కారు. పారిశ్రామికవేత్త రాజ్ షమాణితో 4 గంటల పాటు సాగిన ఒక పాడ్కాస్ట్ సంభాషణలో ఆయన తనపై ఉన్న కేసులు, వివాదాస్పద రీతిలో భారత్ విడిచి వెళ్లడం, చట్టపరమైన పోరాటాలు, ఇక కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ తనను దొంగ అని పిలవడం వంటి అంశాలపై స్పందించారు. ముందే ఖరారైన పర్యటనలో భాగంగానే తాను భారత్ నుంచి బయటకు వెళ్లినట్లు ఆయన స్పష్టం చేశారు. తనను కావాలనుకుంటే పరారీలో ఉన్న వ్యక్తి అని పిలవండి, కానీ దొంగ అనే మాటను కామెంట్ చేయవద్దని తన ఆవేదన వ్యక్తం చేశారు.